పాత బస్తీ ప్రజల చిరకాల వాంఛ తీరే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు మార్గాల విస్తరణలో పలు మార్పులు సూచించారు రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించనున్న మెట్రో రైల్ ప్రాజెక్టు టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు. ఇక దీనికి ప్రత్యామ్నాయంగా చిరకాలంగా పెండింగ్లో ఉన్న ఎంజీబీఎస్ ఫలక్నామా చంద్రాయనగుట్ట మీదుగా ఎయిర్పోర్టుకు మెట్రో రెడీ కావాలని ఆదేశించారు సీఎం. మజ్లిస్ పార్టీ నేతలతో పాటు పాత బస్తీలోని వివిధ వర్గాల ప్రజలు చాలా కాలంగా పాత బస్తీకి మెట్రో ప్రయాణంపై తమ అసంతృప్తిని బహిరంగంగానే పలుమార్లు ప్రకటించారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు మెట్రో రైల్ పొడిగించాలని పాత బస్తీ ప్రజలు పలు సందర్భాల్లో డిమాండ్ చేశారు. పాత బస్తీ ప్రజల ఆకాంక్షను గుర్తించి వారికి తొలి గిఫ్ట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో విస్తరణలో భాగంగా 2 మార్గాలను పరిశీలించాలని సీఎం సూచించారు. చంద్రాయనగుట్ట, మైలారదేవపల్లి, జల్పల్లి విమానాశ్రయం P7 రోడ్ ఒక మార్గం కాగా, చంద్రాయనగుట్ట, బార్కాస్, పహడీ షరీఫ్, శ్రీశైలం రోడ్డు మార్గాన్ని అధ్యయనం చేయాలని, ఇందులో ఏది తక్కువ ఖర్చు అయితే దానికి ప్రాధాన్యం ఇచ్చి కొత్త అలైన్మెంట్ రూపొందించాలన్నారు రేవంత్ రెడ్డి. దీనివల్ల తూర్పు మధ్య పాతనగరంలోని అధిక జనాభాకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. వాస్తవానికి రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు మెట్రో లైను నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అలైన్మెంట్ ను ఖరారు చేసింది. టెండర్లను కూడా పిలిచింది. వాటిని ఆమోదించే దశలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో వాటి ఖరారుపై నిర్ణయం తీసుకోలేదు. ఈ అలైన్ దాదాపు 6,250 కోట్ల వ్యయమవుతుందని అప్పట్లో అంచనా వేశారు. ఈ మార్గానికి హెచ్ఎండిఏ నుంచి 600 కోట్లు ఇస్తున్నట్లు నాటి ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ అలైన్ విషయంలో సర్కార్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. శంషాబాద్ నుంచి విమానాశ్రయానికి ఓఆర్ఆర్ ఉండడంతో ఈ కారిడార్లో మెట్రో రైలు అవసరం లేదన్నారు రేవంత్. మెట్రో మొదటి దశలో ఒప్పందం మేరకు పాత బస్తీలోని ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల మార్గాన్ని ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ పూర్తి చేయకపోవడంపై సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయం మెట్రో పైన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలన్నారు. మూసీ కారిడార్లో నాగోలు నుంచి గండిపేట వరకు ఎంజీబీఎస్ ను కలుపుతూ ఈస్ట్ వెస్ట్ రోడ్ కమ్ మెట్రో రైలును మాస్టర్ ప్లాన్ లో చేర్చాలని సూచించారు సీఎం. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 5,000 కోట్ల ఖర్చు తగ్గవచ్చని తెలుస్తుంది. మరోవైపు మజ్లిస్ పార్టీతో సఖ్యతకు ఇది సర్కార్కు తొలి అవకాశంగా నిలుస్తుంది.